జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. నాగార్జున సాగర్ నియోజకవర్గ పట్టభద్రుల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సోదరులు నోముల భగత్ గారు, శాసన మండలి సభ్యులు కోటిరెడ్డి గారు, నాతో పాటు చాలా కాలం పాటు భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి కడారి అంజయ్ యాదవ్ గారు, రామచంద్ర నాయుడు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు, విజేందర్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, టిఆర్ఎస్ పార్టీ మండల జిల్లా రాష్ట్ర నాయకులకు, వేదిక ముందున్నటువంటి నాగార్జున సాగర్ నలుమూలల నుండి విచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఉదయం మిర్యాలగూడ నుండి ప్రారంభించిన ఈ ప్రచారం మిర్యాలగూడలో మార్నింగ్ వాక్ చేసి దాని అనంతరం నల్గొండకు వచ్చి నల్గొండలో న్యాయవాదులను కలిసి లైబ్రరీలో ఉన్నటువంటి నిరుద్యోగ విద్యార్థులను నిరుద్యోగ యువతను కలిసి లైబ్రరీకి వెళ్ళి అక్కడ కూడా యువకులను కలిసి దాని అనంతరం నల్గొండలో గ్రాడ్యుయేట్ల సభలో పాల్గొని ఇక్కడికి రావడం జరిగింది. గత 5 రోజులుగా ఒక నియోజకవర్గం తర్వాత ఇంకో నియోజకవర్గం, అది సభ కావచ్చు, వాకింగ్ కావచ్చు, అడ్వకేట్లతో సమావేశం కావచ్చు, డాక్టర్లతో సమావేశం కావచ్చు, ఉద్యోగస్తులతో మాట ముచ్చట కావచ్చు, పత్రికా విలేకరులతో సమావేశం కావచ్చు, ఏ రంగాల్లో వారిని కనిపించినా కూడా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా, ఏ జిల్లాకు వెళ్ళినా కూడా ఒకటే చెప్తా ఉన్నారు, 4 సార్లు ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరింది, ఈ 5వ సారి కూడా గులాబీ జెండా ఎగురుతాయి, తప్పకుండా మంచి విద్యావంతుని మేము మండలికి పంపిస్తామని చెప్తా ఉన్నాం. మిత్రులారా, పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది, దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేది కేవలం మీరు మాత్రమే. విద్యావంతులు, మేధావులు ఎంతో విజ్ఞతతో, విచక్షణతో, వివేకంతో ఎంతో ఆలోచించి ఒక తీర్పునిస్తే ఆ తీర్పు సమాజానికి ప్రతిసారి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, అది ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉన్నది. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు కానీ, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కానీ, ఎల్ఎస్ రాజు గారు కానీ, డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ, రామచంద్రరావు గారు కానీ, కపిలవాడి దిలీప్ కుమార్ గారు కానీ, లేదా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, పార్టీలు ఏవైనా పట్టభద్రులు ప్రతిసారి కూడా ఇలాంటి విజనరీస్, ఇలాంటి థింకర్స్ ని, ఇంటలెక్చువల్స్ ని సమాజంలో సంక్షోభం ఏర్పడ్డదు. ఆ సంక్షోభ సమయంలో కూడా సమాజానికి ఒక దారి సత్తా ఉన్నటువంటి వాళ్ళని, సమాజానికి ఒక ఆదర్శాన్ని అందించేటువంటి వాళ్ళని, ప్రజలకు ఒక ఉదాహరణ నిలబడేటువంటి వాళ్ళని మాత్రమే ఎన్నుకుంటా ఉన్నారు. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, ఈసారి కూడా భారత పరంపరని కొనసాగుతుంది, తప్పకుండా మంచి వాళ్ళని ఎన్నుకుంటారని చెప్పి నమ్ముతా ఉన్నాను. మిత్రులారా, మండలి అంటే పెద్దల సభ. పెద్దల సభలో మేధావులను పంపుతారు తప్ప మోసగాలను పంపరు. పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని నిలబెట్టేవాళ్ళని పంపుతారు తప్ప పెద్దల సభ గౌరవాన్ని, ఆ స్థాయిని తగ్గించేటువంటి వాళ్ళని అస్సలు పంపడం చెప్పి సందర్భంగా గుర్తిస్తారు. అది పెద్దల సభ. పెద్దల సభకి వెళ్ళి బూతులు మాట్లాడితే పెద్దల సభ కాస్త బూతుల సభగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెద్దల సభ గౌరవాన్ని కాపాడేటువంటి బాధ్యత మా విద్యావంతులు తీసుకుంటారు తప్పకుండా అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎన్నుకున్నారో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. 2 పర్యాయాల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారిని ఎన్నుకున్న తర్వాత 6 గ్యారెంటీలు ఇచ్చి 420 వాగ్దానాలు చేస్తే సరే వీళ్ళు ఇంకేదో చేస్తారనేటువంటి ఒక ఆశతోని
గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారిని వేదిక పెద్ద ఎత్తున అలాగే దీంతో పాటు మన జిల్లా మాజీ మంత్రులు జగదీశ్వర రెడ్డి గారిని అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా వేదిక అలాగే జిల్లా మాజీ మంత్రులు జగదీశ్వర రెడ్డి గారు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ గారు అలాగే మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు మన గాదర్ కిషోర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. అన్న అందరూ కూర్చోవాలి. థ్యాంక్ యూ. ఒక్కసారి కూర్చోవాలి మీరు అందరూ. అన్న ఇప్పుడు కూడా ఎక్కడికి వస్తున్నారు, వాళ్ళందరికీ లేడీస్ ఎవరైనా ఉంటే ముందు పంపించండి. మిగతా వాళ్ళు ఎవరైనా నాయకులు మన అందరూ కూడా వెనకాల లాస్ట్ ఉంటే ఒక్కసారి అందరూ అలాగే సీనియర్ నాయకులు ఎమ్మెల్యే పల్లెరాజశేఖర రెడ్డి గారు కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే మాజీ ఎమ్మెల్యే భూపాలన్న గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. అన్న మీరు అందరూ మాట్లాడితే ఇంకా మన అభ్యర్థి మాట్లాడేది కొనసాగిస్తారు. ఒకసారి కూర్చోవాలి అందరూ ప్లీజ్. జయమ్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. అన్న ఒకసారి ఇక్కడ ముందున్న వాళ్ళందరూ కూడా కొంచెం జరగాలంట ప్లీజ్. వాళ్ళకి కనపడట్లేదంట. మీడియా వాళ్ళు ఉన్న వరకు ఉండండి. మీడియా వాళ్ళు ఉన్నవాళ్ళు ప్లీజ్ ప్లీజ్ అన్న అర్జున్ ఒకసారి అందరినీ కూర్చోబెట్టండి. మన వాలంటీర్స్ ఎక్కడ ఉన్నారో కొంచెం కూర్చోబెట్టండి అన్న. కనిపిస్తుంది ఎట్లా స్క్రీన్ కూడా వేయవచ్చినాం. కూర్చోండి ప్లీజ్ అన్న. మాట్లాడండి కొనసాగిస్తాం. ఒక్కసారి అందరి దగ్గర కోసం మనందరం కూడా తిరిగి వచ్చి జై తెలంగాణ. ఒక్కసారి మళ్ళా తిరిగి లేచి ఒక్కసారి జై తెలంగాణ అన్నారు. ఇప్పుడు కూడా అభ్యర్థి మాట్లాడతారు. ఒకసారి ఇప్పుడే మన పార్టీ ఇప్పుడే మన పార్లమెంట్ అధ్యక్షులు దయచేసి కొంచెం జరగండి. అక్కడే కూర్చోండి. అక్కడే కూర్చున్నా ఇప్పుడే మన ముందుకు యంగ్ డైనమిక్ లీడర్ రాష్ట్ర మాజీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, ఐటీ మంత్రివర్యులు మన కేటీ రామారావు గారు కూడా రావడం జరిగింది. వారితో పాటు మాజీ మంత్రులకు జగదీశ్వర రెడ్డి గారు, మల్లా రాజేశ్వర రెడ్డి గారు వారు కూడా రావడం జరిగింది. మిత్రులారా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు కంచన భూపాలరెడ్డి గారు, కన్నా ప్రభాకర్ గారు, మిగతా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఒకసారి ఏం లేదని ఎనగోల బాగా ఇక్కడ ఎక్కువ మంది తింటుంటే మాకు కనపడలేదు. రామన్న యాక్చువల్గా పిలిస్తే రోజు వస్తాడు కానీ సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడు. మీ అందరం చూడాలంటారు. కొద్దిగా మీరు అందరూ ఇక్కడ దీన్ని చూస్తున్నారు. కూర్చొని అని ఏం కాదు ప్లీజ్. అక్కడ ఒక మెయిన్ స్ట్రీమ్ వస్తుంది తీసుకోండి ప్లీజ్. నేను కాబట్టి పక్కకు వచ్చి తీసుకోండి అన్న. రాజీవ్ అన్న ప్లీజ్ కొంచెం పక్కకు మాట్లాడండి ఒక్కసారి అన్న ప్లీజ్. తప్పుడు చేయకండి ప్లీజ్ దయచేసి. ఇంతకుముందు ప్రస్తావిస్తున్నట్లుగా ఏ సందర్భంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో తెలుసు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇస్తే ప్రజలు కూడా ఆశపడి మాకు న్యాయం జరుగుతుంది కావచ్చు, మాకు మేలు జరుగుతుంది కావచ్చు అని చెప్పి ఓట్లు వేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో మార్పు సహజం. మార్పు అనేది నిరంతర ప్రక్రియ. ఎవరు కూడా శాశ్వతం కాదు. దాన్ని మన పార్టీ కూడా స్వాగతించింది. కేసీఆర్ గారు కూడా స్వాగతించింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే
సారీ 5 నెలలైంది ప్రభుత్వం వచ్చి 5 నెలల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించారా? 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇచ్చారా? 2 లక్షల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని ఇచ్చారా? 50,000 పోస్టులతో కూడుకున్నటువంటి మెగా డిఎస్సీ ఇస్తామని వేశారా? ఇప్పుడే మన ఐపీఎస్ అధికారి సీనియర్ నాయకురాలు ఉషా గారిని కూడా దాని ఉషా గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. అక్కకు అన్న ఇప్పుడు మనం కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాం. వేరే కడ మిర్యాలు కూడా వెయిట్ చేస్తున్నారు, హుజూర్ నగర్ వెయిట్ చేస్తున్నారు. కొంచెం దయచేసి మీరు అందరూ కొద్దిగా వినయంగా మన అభ్యర్థి చేసిన తర్వాత రామాలు చేసి మాట్లాడుతున్నాం. ప్లీజ్ స్టార్ట్. కాబట్టి కేవలం జాబ్ నోటిఫికేషన్ కాదు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు టీఎల్ ఇస్తామన్నారు, టీఆర్సీ ఇస్తామన్నారు, ఎటువంటి రుసుము లేకుండా ప్రభుత్వ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా చేయలేదు. మరి ఇటువంటి ఈ సందర్భంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిస్తే ఆయన ఈ జాబ్ నోటిఫికేషన్ మీద, మెగా డిఎస్సీ మీద, జాబ్ క్యాలెండర్ మీద, డిఏ మీద, పిఆర్సీ మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతారా? రేవంత్ రెడ్డి గారిని నిలదీయగలుగుతారా? ప్రజాపక్షాన పోరాడగలుగుతారా? కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తే తప్పకుండా ప్రజల పక్షమై, ఈ విద్యావంతుల పక్షమై, గ్రాడ్యుయేట్ల పక్షమై గొంతెత్తి గలెత్తి గర్జించి ప్రజల పక్షాన సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ప్రజలు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఉపయోగం లేదు. ఆ ప్రభుత్వం ఏమి కూలిపోదు. 5 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వం కొనసాగుతుంది. కానీ ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనని గెలిపిస్తే తప్పకుండా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజల తరఫున ప్రశ్నించటోని మండలికి పంపించినట్లయితే చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వేస్తే నేను ప్రశ్నించవద్దు, నేను ప్రశ్నించవద్దు. ఎప్పుడు ప్రశ్నించలేదు. 5 నెలల్లో ఒక ప్రశ్న వేసిందా? ఒక్క ప్రశ్న అయినా రైతు భరోసా మీద ప్రశ్న వేసిందా? కళ్యాణ లక్ష్మి కులం బంగారం మీద ప్రశ్న వేసిందా? మహాలక్ష్మి స్కీమ్ మీద ప్రశ్న వేసిందా? ఉద్యోగస్తుల సమస్యల మీద కానీ, విద్యార్థుల సమస్యల మీద కానీ, నిరుద్యోగుల సమస్యల మీద కానీ ఒక ప్రశ్న వేసిందా? అది ప్రశ్న వేసే గొంతు కాదు, అది ప్రశంసించే గొంతు. కాబట్టి ఈ సందర్భంగా విద్యావంతులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కావాలా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించడం కావాలన్నా తెలుసుకోండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు కావాలా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి ఒక వ్యక్తి కావాలన్నా తెలుసుకోవాల్సిందే. ఈ సందర్భంగా నేను గుర్తిస్తాను. నేను ఒక రైతు బిడ్డను, వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, పేదరికం అంటే ఏదో తెలిసినటువంటి వాడిని, కష్టం అంటే ఏదో తెలిసినటువంటి వాడిని. ఎంతో కష్టపడి నేను చదువుకొని బ్రిటిష్ గాలిలో అడ్మిషన్ పొంది అక్కడ ఒక విద్యార్థి నాయకుడుగా 2 సార్లు యూనివర్సిటీలో గెలిచి దాని అనంతరం గోల్డ్ మెడల్ సాధించి నేను అమెరికాకు వెళ్ళి 7 ఏళ్ల పాటు ఫేస్బుక్ సిటీ బ్యాంక్ లో పనిచేసిన తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మా ప్రాంతానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఉద్యోగానికి రాజీనామా చేసి మరి రాజకీయాల్లో రావడం జరిగింది. 2011లో నేను భారతీయ జనతా పార్టీలో నేను చేరి దాని అనంతరం అనేక సంవత్సరాల పాటు అప్పుడు బీజేపీలో అయినా ఇప్పుడు బీఆర్ఎస్ లో అయినా కూడా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నాను. ప్రజా సమస్యల మీద నిర్మాణాత్మకమైనటువంటి పోరాటాలు కొనసాగిస్తా ఉన్నాను. అనేక పోరాటాల్లో పాల్గొన్నాను. కాబట్టి నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఆశా వర్కర్ కానీ, అంగన్వాడీ వర్కర్ కానీ,
ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఈ రకంగా అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఆ పోరాటంలో నిజాయితీ ఉంది, ఆ పోరాటంలో పట్టుదల ఉంది. కాబట్టి మన దశాబ్దాల కళ నెరవేర్చినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను పిలిచి ఈ నిరుద్యోగ యువతకు, ఈ విద్యావంతులకు ప్రాతినిధ్యం కలిస్తే బాగుంటుందని చెప్పి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించి మీ అందరి పంపడం జరిగింది. నిజంగా చాలా సందర్భాల్లో ఉంటుంటాం, యువత రాజకీయాల్లోకి రావాలి, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి, మంచి వాళ్ళు రాజకీయాలకు రావాలని చాలా సందర్భాల్లో ఉంటుంటాం. కానీ వస్తే ఎంతమంది నిజంగా అవకాశాలు ఇస్తారు, ఎన్ని పార్టీ నిజంగా అవకాశాలు ఇస్తున్నాయి ఒకసారి గమనించాలి. నిజంగా యువతకు ఏ పార్టీ అన్న అవకాశాలు ఇస్తున్నది అంటే, యువకులను నాయకులుగా తీర్చిదిద్దుతున్నారంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీలో మాత్రమే. మరి అటువంటి నాకు ఒక యువకుడికి, ఒక విద్యావంతుడికి అవకాశం కల్పించినటువంటి కేటీఆర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అదృష్టమైన నాయకత్వం అందరికీ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాకేష్ రెడ్డి గెలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గెలిచినట్టు, రాకేష్ రెడ్డి గెలిస్తే ఒక విద్యావంతుడు గెలిచినట్టు, రాకేష్ రెడ్డి గెలిస్తే నిజాయితీతో రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు గెలిచినట్టు. కాబట్టి గెలిపిస్తారా ఓడిస్తారా అనేది ఈ విద్యావంతుల చేతిలో ఉంది, ఈ యువతుల చేతిలో ఉంది. కాబట్టి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ మధ్య జియో నెంబర్ 46 మీద చాలా చర్చ జరుగుతుంది. ఏ ప్రభుత్వమైనా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావచ్చు, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, లేదా గతంలో 2 పర్యాయాలుగా పనిచేసినటువంటి మన ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజల కోణంలో ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఒక జీవో తీసుకొస్తారు, ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, తప్పు ఫీడ్బ్యాక్ వల్ల కావచ్చు, తప్పులు కొట్టడం వల్ల కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని జీవోలు ఇచ్చినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇబ్బంది కలుగుతుంది. అట్లనే జీవో నెంబర్ 46 తీసుకొచ్చినప్పుడు ఒక మంచి దర్శకత్వం తీసుకొచ్చినా కూడా ఒక వర్గం యువతకి, నిరుద్యోగ యువతకి కొంతమందికి ఇబ్బంది కలిగింది. వాస్తవమే, మాకు ఇబ్బంది కలిగింది, ఈ జీవోని సరి చేయండి, సవరణ చేయండి అని చెప్పి ఆ బాధితులు వచ్చి కేటీఆర్ గారిని అక్టోబర్ 31వ తేదీ కలిస్తే తప్పకుండా దీన్ని సవరణ చేయాల్సిందే అని చెప్పి వారు నిర్ణయించుకున్న తర్వాత ఎన్నికల కోడ్ రావడం వల్ల జీవో నెంబర్ 46 ప్రభుత్వం రద్దు చేయలేకపోయింది. కానీ ఇదే సందర్భంలో కాంగ్రెస్ ఏం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పిండు, ఈ రోజు అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పిండు, రండి బాధితులారా, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తీసుకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని జీవో నెంబర్ 46 రద్దు చేస్తామన్నారు. ఈ సందర్భంగా యువతకు ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని, జీవో నెంబర్ 46 పేరు మీద యువకుల యొక్క, నిరుద్యోగ యువత యొక్క, విద్యావంతుల యొక్క ఓట్లను అందుకున్నటువంటి మీరు జీవో నెంబర్ 46 ఎందుకు రద్దు చేయలే? సమాధానం చెప్పాల్సిన సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ 46 రద్దు చేయాలంటే ఒకే ఒక మార్గం, అది రాబోయేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపించడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. జీవో నెంబర్ 46 రద్దు చేయకపోతే ఇదే యువతను తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారి కార్యాలయం కూర్చుంటాం, తప్పకుండా డిమాండ్ నెరవేర్చాం. కాబట్టి జీవో నెంబర్ 46 బాధితులందరికీ పిలుపునిస్తున్నాం, దాన్ని రద్దు చేయించేటువంటి బాధ్యత మాది. కలిసి రండి, మాకు మద్దతు తెలపండి. నేను ఒక్కరి వ్యక్తి కాదు, నా వెనుక ఒక శక్తి ఉంది, అదే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా గుర్తు చేస్తున్నా. మిత్రులారా, అనేక విషయాలు పెద్దలు చాలా విషయాలు ప్రస్తావిస్తారు. ఎందుకు మనకు ఓటు వేయాలి, ఓటు వేయడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటని చాలా మంది ప్రస్తావిస్తారు. కానీ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారు, కానీ అదే సమయంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షాన్ని కూడా బలోపేతం చేయాల్సినటువంటి
బాధ్యత ప్రజల మీదనే ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చింది, ఇబ్బంది ఏం లేదు. కానీ బీఆర్ఎస్ బలంగానే ఉందనే, బీఆర్ఎస్ ను బలోపేతం చేస్తేనే, ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వారికి బలం అందిస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇది మంచిగా ఆలోచించండి. లేకపోతే ఏకపక్ష ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, నిరుద్యోగ యువతకు, విద్యావంతులకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా అన్యాయం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మొన్న ఒక ఆయన ఇలాంటి మీటింగ్లో వేసిన అడిగింది, ఒక అభ్యర్థి అన్ని రాసిస్తా అంటుడు, నువ్వేమిస్తావు, నువ్వు ఎమ్మెల్సీ అభ్యర్థి కదా, నువ్వేమిస్తావు అన్నాడు. నేను ఎక్కడ కూడా అక్రమంగా ఒక రూపాయి కూడా సంపాదించలేదు. రాజకీయాల్లో ఉన్నంతలో నిజాయితీగా పనిచేశాను, ఉన్నంతలో పట్టుదలతో పోరాటం చేశాను తప్ప నేను ఎక్కడ కూడా అక్రమంగా సంపాదించలేదు. కాబట్టి నా దగ్గర ఇవ్వడానికి ఏమి లేదు. కానీ నా వెంట బీఆర్ఎస్ బలం ఉంది, బీఆర్ఎస్ బలం ఉంది, విద్యావంతుల యొక్క అభిమానం ఉంది. తప్పకుండా నేను గెలుస్తానని వారు చెప్పడం జరిగింది. రేపు ఎమ్మెల్సీగా నేను గెలిచిన తర్వాత ప్రభుత్వం అందించేటువంటి ఒక్క రూపాయి చిత్రం కూడా నేను తీసుకోకుండా, నాకు వచ్చేటువంటి గౌరవ వేతనాన్ని మొత్తం కూడా, నాకు వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారికి ఆదుకోవడానికి ఉపయోగించడానికి సందర్భంగా. కాబట్టి రాయేందో, రత్నమేందో, మంచేందో, చెడేందో, నిజమేందో, అబద్ధమేందో, నీదేందో, కాలేందో పేర్చగలిగే శక్తి మీకు మాత్రమే ఉంది. మీరు వివేకవంతులు, విద్యావంతులు, విద్యతో, విచక్షణతో ఆలోచించగలుగుతారు. కాబట్టి ఈ రాబోయేటువంటి 27వ తారీఖు ఎవరు మండలి యొక్క పెద్దరికాన్ని కాపాడగలుగుతారు, ఎవరు పెద్దల సభను కూతురు సభ కాకుండా పెద్దల సభలోనే ఉంచగలుగుతారు, దాని గౌరవాన్ని కాపాడగలుగుతారు ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఆ బ్యాలెట్ పేపర్ మీద 3వ సంఖ్యలో నా పేరు 7గా రామకృష్ణ రెడ్డి రాస్తుంది. దాని పక్క బాక్స్ లో 1 అనేటువంటి సంఖ్య వేసి నాకు మద్దతు తెలిపి నన్ను ఆశీర్వదించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్. అన్న ధన్యవాదాలు. ఏదైతే మీరందరూ పట్టభద్రులు ఓటేసి గెలిపిస్తే తనకు ఎమ్మెల్సీ ద్వారా ఆయన వేతనం ఏదైతే వస్తుందో మొత్తం నిరుద్యోగ సంక్షేమ నిధిగా మారుతున్నందుకు మరొకసారి మీరందరూ సంపాదించాలని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా గెలిపిస్తామన్న హామీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పుడు మన సీనియర్ నాయకులు